ఉదయవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వార్తలు చదువుతుంది మీ శిరీష. ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించే దిశగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న విధానాలతో గడప గడపలో సంతోషాలు విరజిల్లుతున్నాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ శ్రవంతి జయవర్ధన్లు పేర్కొన్నారు. శ్రీధర్ అన్న మాట గడప గడపకు మీ కార్పొరేటర్ బాట కార్యక్రమాన్ని స్థానిక 23వ డివిజన్ పడారుపల్లి వికలాంగుల కాలనీ, సుందరయ్య నగర్ తదితర ప్రాంతాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుండ శ్రీనివాసులు రెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ పాతపాటి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి అయిన పొంగూరు నారాయణ అరెస్టును బలిజ కులాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తోంది. సాధారణ కుటుంబం నుంచి నెల్లూరు నుండి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో నారాయణ విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మందికి విద్యాదానం చేసి మంత్రివర్యులుగా 5 సంవత్సరాలు ఎటువంటి ఆరోపణలు మచ్చలు లేని విద్యా సంస్థల అధినాయకుడు నారాయణను ప్రస్తుత ప్రభుత్వం అరెస్టు చేయడం ఖండించనుంది. ప్రభుత్వం తన చేతకానితనాన్ని రాజకీయాలు మొదలుపెట్టి ఈ ప్రభుత్వాన్ని జేఏసీ గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని అధికార దుర్వినియోగం చేసి పోలీసుల ద్వారా తప్పుడు కేసులు ఇరికించి నారాయణ గారి అరెస్టును ఖండిస్తూ అతనికి మా జేఏసీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. నా పేరు అరిగిల సాయిరాం, బలిజ కులాల ఐక్యవేదిక కేబీటీ జేఏసీ కన్వీనర్. ఈరోజు ప్రెస్ పెట్టడం ముఖ్యంగా ప్రభుత్వం మా బలిజ కులాల మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2 రోజులు జరిగిన పరిణామాలు, ఏప్రిల్ 29వ తారీఖు ప్రభుత్వ పాఠశాలలో లీకేజ్ అయిన పేపర్లు, ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొని భారతదేశంలో విద్యా సంస్థలు నెల్లూరు జిల్లా నుంచి భారతదేశంలో విద్యా సంస్థలు నెలకొల్పిన డాక్టర్ పొంగూరు నారాయణ గారి మీద పేపర్ లీక్ అయిందని కేసు పెట్టడం ప్రభుత్వం చాలా తప్పు చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నారాయణ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళారు. నారాయణ గారు అందరివాడు. సాయి లక్ష్మణ్, మేము జేఏసీ కన్వీనర్గా ఉన్నటువంటి మా అరిగల సాయి గారు వాళ్ళ బ్రదర్ని మేము జేఏసీ తరఫున వచ్చి మాట్లాడుతున్నాము. నారాయణ విద్యా సంస్థల్లో చదువుకున్న వ్యక్తిగా ఆయన మా గురువు గారు కాబట్టి ఆయన అరెస్టు విషయం మాట్లాడడానికి ఖండించేదానికి వచ్చినాను. నిన్నటి రోజు నారాయణ సార్ని పేపర్ లీకేజీల విషయం అని, ఏదో స్థలాల విషయాలని చెప్పేసి రకరకాలుగా ఈ ప్రభుత్వము కక్షపూరితంగా వ్యవహరించి ఆయన మీద లేనిపోని కేసులన్నీ పెట్టి నిన్నటి రోజు ఆయన కొడుకు వర్ధంతి రోజు జరుపుకుంటుంటే పోలీసు వారు పోయి నోటీసులు కూడా ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొని రావడం చాలా దారుణం, దుర్మార్గం. ఓకే. 2, నారాయణ సారు ఎంత మంచి వ్యక్తి అనేది
నెల్లూరే కాదు 13 జిల్లాల్లో ఎక్కడ అడిగినా కూడా చెప్తారు ఆయన విషయం గురించి. విద్యా సంస్థలు ఉన్నాయనికి మా నెల్లూరుకి అయితే చాలా గొప్ప పేరు తీసుకొచ్చారు. విద్యా సంస్థలు అయితేనేమి, వైద్యశాలలు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి మంచి పేరు తీసుకొచ్చారు ఆయన. అటువంటి వ్యక్తికి ఇటువంటి అవమానం జరుగుతుంటే మా జేఏసీ తరఫున మేము సపోర్ట్ చేస్తూ ఆయన మేము ఖండనిస్తున్నాం. ప్రభుత్వ లోపాలని కప్పిపుచ్చుకునేదానికి పేపర్ విషయాల్లో నారాయణ సార్ని అవమానపరచాలని చెప్పి, ఆయన అగౌరవపరచాలని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టి తీసుకోపోవడం అనేది జరిగింది. నారాయణ సారు ఒక వ్యక్తి కాదు, ఆయన 10 మందికి సంబంధించిన వ్యక్తి. అందరి వాళ్ళు ప్రతి కుల మతాలకు అతీతంగా ఎవరు పోయి ఆయన్ని ఏ సహాయం అడిగినా కూడా, చదువు విషయం అయితేనేమి, ఇంకోటి ఎన్నైనా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ చేయలేని సహాయాలు కూడా నారాయణ సార్ చేస్తున్నారు కుల మతాలకు అతీతంగా. అటువంటి వ్యక్తిని అవమానపరచడమే మీరు నిన్న చేసినటువంటి రాజకీయ కక్షలు. ఆయన ఎంత మంచి వ్యక్తి కాకపోతే నిన్న ఆయన్ని తీసుకొని కోర్టులో సబ్మిట్ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తే కానీ ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. ఇతను 40 సంవత్సరాల్లో ఎంతమందికి సేవ చేసేయటం కానీ, విద్యార్థులు కానీ, హాస్పిటల్లో హెల్త్ విషయాలు కానీ ప్రతిదీ అతను చేతన వరకు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా సేవ చేసేవాడు. గత 5 సంవత్సరాల్లో అతను ప్రత్యక్షంగా రాజకీయాల్లో రావడం, అందరికీ రాజకీయాల్లో అందరిగా కలిసిపోవటం, అందరితో అభినవ సంబంధాలు పెట్టుకోవటం, అటువంటి వ్యక్తి మీద ప్రభుత్వం చేయటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. మీకు ఏం కావాలి డిమాండ్ అని చెప్పండి. ప్రభుత్వాన్ని ఈ అరెస్ట్ చేయడం చాలా తప్పుగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు మా కులస్థల మీద ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సామాజిక వర్గమే మమ్మల్ని అణదొక్కేదానికి కూడా ఈ ప్రభుత్వమే మా సామాజిక వర్గాన్ని ఎదుగుదలకి వాళ్ళు జీర్ణించుకోలేక అక్రమ కేసులు పెట్టి బనాయించడం, దీన్ని ఈ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో ఇకనైనా మా కులస్తుల మీద పోతే ఈ జేఏసీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా మా కులస్థ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. నారాయణ గారు కూడా ఇంకా ఎప్పుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం ఎక్కడైనా కానీ మా కులస్తుల మీద ఈ అక్రమ కేసులు బనాయించొద్దని చెప్పి, బనాయిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి జేఏసీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుముడి గ్రామం యానాది సంఘంలో జగనన్న మాట కోటంరెడ్డి బాట కార్యక్రమం జోరు వర్షంలో కూడా కొనసాగింది. అనంతరం స్థానికంగా ఉంటున్న యాకసిరి రమణయ్య నివాసంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. జూన్లో 2వ ఫేజ్ నీళ్ళు వస్తాయి. ఇంటి స్థలాలు ఇప్పుడు ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ వస్తాయి. ఒక కొడుకుంటే రాదు, 2 కొడుకులు ఖచ్చితంగా వస్తుంది. మీ ఊళ్ళో కూడా చాలా మందికి వచ్చింది. 2వ ఫేజ్లో మీ ఊళ్ళో చాలా మందికి వచ్చింది.
బైరపోగు కామాక్షికి కంటి చూపు వచ్చింది. చెల్లెమ్మ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని పేర్కొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మోడరన్ ఐ హాస్పిటల్లో కామాక్షిని పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే రెండో కంటికి కూడా దిగ్విజయంగా ఆపరేషన్. అవును, ఎందుకు దేనికి సారీ? ఎవరిని ఏం పర్లేదు, ఏం పర్లేదు. రాజకీయ నాయకులు అంటే చాలా మంది రాజకీయ నాయకులు అంటే సమాజంలో నమ్ముకోలేదు. కాబట్టి నువ్వు ప్రమాణం చేయమంటాం తప్పే లేదు. మంచి పని చేసావు. కాదంటే ఒక్కటి నేను బాగా టెన్షన్ పడ్డా. ఇన్ని సంవత్సరాల తర్వాత కళ్ళు వస్తాయా రావా, సరే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. కానీ బట్ దేవుడి దేవల్ల నీ కళ్ళు వచ్చానన్న, అది నాకు హ్యాపీ. అంత మించి ఇంకేయాలి. నాకు ఎంతో సంతోషంగా ఉంది నిజంగా నేను చూస్తుంటే. అంత హ్యాపీగా ఉంది. నా కూతురు, ఇద్దరు కూతురు, నాకు ఇద్దరు కూతురు, వాళ్ళకంటే చిన్న వయసు నేను. ఓకేనా? హ్యాపీగా ఉండు. నీకు అన్ని రకాల సపోర్ట్గా ఉంటా, అన్ని రకాల సపోర్ట్గా ఉంటా. నీ కాళ్ళ మీద నేను బతికేటట్టు చేస్తా. అమ్మా నాన్న మీద కాకుండా ఎందుకు ఆడుకుంటున్నా, నీ కాళ్ళ మీద నేను బతికేటట్టు చేస్తాను. ఓకేమ్మా? ఏం పర్లేదమ్మా. పాపకు కూడా ఏదన్నా పుట్టి ఏదన్నా ట్రైనింగ్ ఇప్పిద్దాం, పుట్లో ఏదన్నా ట్రైనింగ్ ఇప్పిద్దాం. నువ్వు అందరికంటే థ్యాంక్స్ చెప్పాల్సింది ఇద్దరికి. నాకుగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఇద్దరికి. థ్యాంక్స్ చెప్పాల్సింది. ఒకరు ప్రాణాలతో లేరు, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టింది ఆయన. రెండు డాక్టర్లు. కారణం ఏంటంటే మీ పాపకి నేను ఒప్పుకున్న రోజు ఈ స్కీమ్ కింద ఇది వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. బట్ భారతదేశంలో ఏ హాస్పిటల్ అయినా ఎంత ఖర్చు అయినా చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ₹1 ఖర్చు కాకుండా మహా అంటే ఒక 5-6 సార్లు ఒక కారు పంపించి మిమ్మల్ని మనిషిని పెట్టి హాస్పిటల్ తీసుకొని వచ్చాం. 5-6 సార్లు. ఆ బాధ్యత నాన్న. మీరు ఉండేది నెల్లూరు రూరల్ నాన్న. నాకు ఇష్టం నాన్న అది. ఫీల్ కావద్దు. నువ్వు ఫీల్ అవుతున్నా, బాధ వేస్తున్నా. ఎప్పుడు డాక్టర్ గారు ఇంటికి పంపించారు? నెల్లూరు నగరం హరినాథపురంలో టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నివాసం వద్ద ఆయన జన్మదిన వేడుకలు బుధవారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు. వెంకటాచలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అనూహ్య స్పందన. ప్రతి ఇంటి వద్ద వాలంటీర్లు, అధికారుల సమక్షంలో ఆ ఇంటికి సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కాకాణికి నీరాజనాలు పలుకుతున్న ప్రజలు.
ఆపరేషన్ వచ్చిందా మీ దగ్గర ఉంటుందా బాగా చేస్తాడు మీరు కదా మొదలెడితే ఇంకా ఇంకేం మీటింగ్ ఉన్నాయి మీ తల్లి మీ అందేనా వైరీపీకి పోయే కాలం దగ్గర పడింది. నారాయణను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న దుర్బుద్ధితో వైసీపీ నేతలు కుట్ర పన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వల్లే వేలిముద్ర నాయకుడిని విద్యామంత్రిగా నియమించారు. అబ్దుల్ అజీజ్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, కప్పిర శ్రీనివాసులు, మైనుద్దీన్, ధర్మవరపు సుబ్బారావు, సాబీర్ ఖాన్, కనపత్తి గంగాధర్, ఖాదర్ భాషా, కరిముల్లా, నారా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రోజు సామాన్యుడు ఒక దొంగని పట్టుకొని పోయినట్టు ఆసుపత్రికి పోతే ఎవరిని చూపి దౌర్జన్యం, తగులాడాలి, కొట్లాడాలి, పోలీసులతో కొట్లాడితే అప్పుడు పంపిస్తారు లోపలికి, బూతులు తిడితే అప్పుడు పంపిస్తారు లోపలికి. ఏమండి ఇది? ఎంత ఘోరం! నేను మొత్తం ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి నాకు ఇంత ఎమోషనల్గా మాట్లాడాల్సి వస్తుంది. నా కళ్ళతో చూశాను. అయితే ఒకటే గుర్తు పెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, లఫోట్ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ మీరు మూలాలుగా తాకలేరు. గుర్తు పెట్టుకోండి. అందరూ 50 లక్షల మంది ఉన్నాము. 50 లక్షల మందిని జైల్లో వేసిన పీకలేరు. మేమెప్పుడు భయపడం. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం, ప్రజల కోసం ముందుంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయేదాకా పోరాడతాం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఇటువంటి దుర్మార్గపు చర్యలు, ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఈ దేశానికే విద్యను ప్రసాదించే వ్యక్తిని అతని ప్రమేయం లేకుండా ఆ సంస్థలో అతను లేనప్పుడు ఇన్ని చేశారంటే, ఒకవేళ ఇంతో అంతో ప్రమేయం ఉంటే వీళ్ళు ఎటువంటి దిగజారుతారో ఒక్కసారి ఆలోచించుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. అదేవిధంగా సడన్ గా ఇప్పుడు వీళ్ళకి 3 సంవత్సరాల నుంచి ఇన్సైడ్ ట్రేడింగ్ చెప్తా ఉన్నారండి. ఇన్సైడ్ ట్రేడింగ్, కమ్మ వాళ్ళకి స్థలాలు ఇచ్చేశాడు, అంతా కమ్యూనిటీ మొత్తం అక్కడ వచ్చి రాజధాని మొత్తం కమ్మ వాళ్ళది, ఇటువంటి కథలన్నీ చెప్పారు. కేంద్రం పరిశీలించిన తర్వాత దీంట్లో ఎటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఒక కంపెనీస్ లో, షేర్ హోల్డింగ్ లో, పబ్లిక్ ఇష్యూ పోయేప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటది. కానీ ఈ టర్మ్ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఇటువంటి రోడ్లు వేస్తుంటే ప్లాట్లే బొత్స సత్యనారాయణ గాని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఒకటే తెలియచేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గాని ఒక్క నిమిషం ఆలకించండి. ఈ రాష్ట్రంలో అన్నం పెట్టే రైతు కాడి నుంచి, ఆడబిడ్డల కాడి నుంచి, కార్మికుల కాడి నుంచి, పేదవాళ్ళ కాడి నుంచి రక్తపు కన్నీరు కారుస్తున్నారు. రక్తపు కన్నీరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవ్వరు గాని సుఖశాంతులతో లేరు.
అందుకోసమే నిన్న జరిగింది శ్రీలంకలో, అదే జరగబోతుంది ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి. మంత్రుల ఇళ్లు కాల్చేశారు, ప్రెసిడెంట్ ఇల్లు కాల్చేశారు. అదే గతి పట్టబోతుంది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే మంత్రులకి, ఎమ్మెల్యేలకి అని తెలియచేస్తున్నా. దౌర్జన్యాలు ఏంది ఇది? ఏం చూసుకొని పెట్టారు కేసులు? పోలీసులు ఏం చేస్తున్నారు? చదువుకోలేదా? జగన్ రెడ్డి ఏం చేయమంటే అది చేస్తారా? జగన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారా? కనీసం ఈ భారత పౌరుడిగా అన్నా మీకు కనీస బాధ్యత లేదా? నేను చూస్తాను అక్కడ ఉన్మాదుల్లాగా పోలీసులు, ఉన్మాదులు. ఏం లేదు. ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో కాళ్ల బేరానికి వచ్చారు. బెయిల్ శాంక్షన్ కాగానే కాళ్ల బేరానికి వచ్చారు. దానికి ముందు ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్కరి భాష, ఏదో ఇప్పుడే పాకిస్తాన్ నుంచో ఎక్కడి నుంచో ఉజ్బెకిస్తాన్ నుంచో టెర్రరిస్టులు పట్టుకొని వచ్చినంత ఫీలింగ్ ఇచ్చారండి. ఆసుపత్రిలో ఆరోగ్యం బాగలేదు నారాయణ గారికి. 4 రోజుల ముందు అపోలో హాస్పిటల్లో హైదరాబాద్ లో గుండె నొప్పి ఉందని చెక్ చేయించుకొని వచ్చాడు, టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు. అతని వ్యక్తిని పొద్దున 10 గంటల నుంచి ఉదయం 10 గంటల కాడి నుంచి తీసుకొని నెక్స్ట్ డే ఉదయం 6:30 దాకా చిత్రహింసలు పెట్టారండి. చిత్రహింస. సొంత బిడ్డ సమశ్రికం, ఏకైక కొడుకు సమశ్రికం జరుగుతున్నప్పుడు దీనికన్నా శాడిస్టులు ఎవరైనా విషయంలో కక్షపూర్వకంగా, కుట్రపూర్వకంగా నారాయణ గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టి, నిజంగా నారాయణ దీంట్లో ఉన్నట్టు, నారాయణ సంస్థల్లో నారాయణ యాజమాన్యం నుంచి నారాయణ గారు 2013-14 ఫైనాన్షియల్ ఇయర్ లో రిటైర్ అయ్యాడు ఆయన. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగింది కానీ సంస్థలు చేసింది కాదు. ఇదే సత్యబాబు ఏం చెప్పాడు ఎడ్యుకేషన్ మినిస్టర్? మన దౌర్భాగ్యం కాకపోతే ఈ వైసీపీలో అందరూ అంగోఠాలే. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంగోఠా, వాడు నీరు పారుదల మనిషి మినిస్టర్ అంగోఠా. ఏం మన దరిద్రం కాకపోతే ఈ జగన్ వచ్చినప్పటి నుంచి మంత్రులు కానీ దరిద్రం పట్టి ఇటువంటి వాళ్ళు వచ్చున్నారు. నేను అడుగుతున్నా, ఎక్కడ కాపీయింగ్ లేదు, ఎక్కడ పేపర్ లీక్ అవ్వలేదని స్వయాన ఎడ్యుకేషన్ మినిస్టర్ పత్రికల్లో చెప్పిందే చెప్పాడు. మళ్ళా అవును పేపర్ లీక్ అయితే అధినేతని అరెస్ట్ చేయరా అన్నాడు. నేను అడుగుతున్నా, సిగ్గు శరం, చీము నెత్తురు, కడుపుకి అన్నం తింటా ఉంటే బాడఖావ్ అన్నం తినని వాళ్ళని బాడఖావ్ అంటారు, ఇంకేదైనా తినేవాళ్ళని. మళ్ళా జగన్ రెడ్డి బాడఖావ్ని ఇంకేదో కొడుకు అని కొత్త మీనింగ్ ఇస్తాడు. బాడఖావ్. నేను ఒకటే అడుగుతున్నా, మీరు మీ మంత్రిత్వంలో పేపర్ లీక్ అయితే నువ్వు ఇంకా ఎందుకు కూర్చోన్నావు అక్కడ? ఎందుకు కూర్చోన్నావు? సిగ్గులేదా? బిడ్డలు భవిష్యత్తు అన్యాయం అయిపోతా ఉంటే చదువుకున్న పిల్లలందరికీ నువ్వు పేపర్ లీక్ చేస్తా ఉంటే నీకు బాధ్యత లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్గా? మేము ఒకటే చెప్తున్నాం, వీళ్ళు ఇమ్మీడియట్ గా రిజైన్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఇన్స్టిట్యూషన్ హెడ్ ని అరెస్ట్ చేయడం ధర్మం అని చెప్పారో అలాగనే ప్రభుత్వ పాఠశాలలో లీక్ అయింది కాబట్టి ఆర్ఎస్ ఎస్టేట్స్ ఐకాన్ ఫార్చ్యూన్ ప్రైడ్ అన్నమయ్య సర్కిల్ కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో అంబర్వుడ్ మరియు నేషనల్ హైవే సమీపంలో విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కి ఆనుకుని ఉన్న ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ కి అతి చేరువలో ఉన్న మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఫార్చ్యూన్ ప్రైడ్. అంతేకాదు, ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్ మా ఫార్చ్యూన్ ప్రైడ్ మీదుగా. ప్లాట్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి. ఆర్ఎస్ ఎస్టేట్స్, మాగుంట లేఅవుట్, ఎస్ఆర్కే స్కూల్ వెనుక, నెల్లూరు. మీకు ప్రజా సమస్యలపై, మారుతున్న రాజకీయాలపై అవగాహన ఉందా? అయితే ఉదయవాణి టీవీ మరియు విజ్ఞాన్ పత్రిక మీకు ఆహ్వానం పలుకుతోంది.
ప్రజా సమస్యల పరిష్కారమే మార్గంగా ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడుతూ పేదల అభివృద్ధి కోసమే పనిచేస్తోంది మీ ఉదయవాణి టీవీ. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనుభవజ్ఞులైన వారికి ప్రాధాన్యత, తెలుగు భాష పట్ల ప్రాధాన్యత, తెలుగులో వార్తలు స్పష్టంగా టైప్ చేయు వారికి ప్రాధాన్యత కలదు. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలలో ఉదయవాణి టీవీ మరియు విజ్ఞాన్ పత్రికలో పనిచేయుటకు తెలుగు భాష పరిజ్ఞానం కలిగిన వారు, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండలాల వారీగా రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గలవారు వెంటనే సంప్రదించండి. ఉదయవాణి టీవీ డైరెక్టర్ కె ఉదయ్ కుమార్ రెడ్డి గారిని. ఫోన్ నంబర్ 8317644367.